వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 4600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో సెమీ కండక్టర్ పరిశ్రమని ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమలో ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దాదాపు 4600 కోట్ల పెట్టుబడి, అలాగే ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కూడా లభించేటువంటి ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ లో మొదలు పెట్టడం చాలా సంతోషంగా ఉంది అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా ప్రకటించారు. ప్రధాని మోడీకి అభినందనలు తెలియజేశారు. ఇక దీని మీద జనసేన అధినేత, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పందన వ్యక్తం చేస్తూ ఈ ప్రాజెక్టును రాష్ట్రానికి మంజూరు చేసినందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ రంగం ఎదుర్కొంటున్న సెమీ కండక్టర్ల కొరతను ఒక అవకాశంగా మార్చుకొని భారతదేశంలో దేశీయ తయారీని ప్రోత్సహించడం అభినందనీయమని, ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటు చేయడం రాష్ట్రానికి కూడా, రాష్ట్ర అభివృద్ధికి కూడా ఎంతో మేలు చేస్తుందంటూ అభిప్రాయపడ్డారు. ఈ భారీ పెట్టుబడి ద్వారా రాష్ట్ర పారిశ్రామిక వృద్ధి గణనీయంగా పుంజుకుంటుంది అన్నారు. ముఖ్యంగా ఈ పరిశ్రమకి సంబంధించి ఏర్పాటుతో రాష్ట్రంలో యువతకి పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం ఉద్యోగాల కల్పనే కాకుండా ఎగుమతులను ప్రోత్సహించడానికి, తద్వారా ఆత్మ నిర్భర భారత్ లక్ష్యాన్ని సాధించడానికి యూనిట్ ఎంతగానో దోహదపడుతుంది అంటూ ప్రకటనలో ఆయన వివరించారు. రాష్ట్ర బంగారు భవిష్యత్తుకి ఈ ప్రాజెక్టు బాటలు వేస్తుంది అంటూ కూడా ఆయన అభిలషించారు. సో సెమీ కండక్టర్లకు సంబంధించి ఎందులో వాడతారేంటి అనేది నేను కొత్తగా చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసినటువంటి విషయమే. ముందుగా రాయలసీమలో ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయబోతున్నారు 4600 కోట్ల పెట్టుబడితోటి. కేవలం ఈ ఒక్క సెమీ కండక్టర్ పరిశ్రమతో వచ్చేటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మాత్రమే కాకుండా, ఆ సంస్థ అక్కడ ఏర్పడిన తర్వాత, ఆ ఇండస్ట్రీ అక్కడ సెటిల్ అయిన తర్వాత చుట్టుపక్కల పెరిగేటువంటి ఇండస్ట్రీలు, సబ్ ఇండస్ట్రీస్ కూడా చాలా ఉంటాయి. అలాగే దాని మీద అంటే ఒక ఇండస్ట్రీ ఏదైనా ఏర్పడుతుంది అంటే ప్రతి ఒక్కటి కూడా అక్కడ కావాల్సి వస్తుంది. అన్ని కూడా అందరికీ కూడా ఉపాధి అవకాశాలు కంపెనీతో పాటుగా, ఆ సెమీ కండక్టర్ ఇండస్ట్రీతో పాటుగా మిగతా ఇండస్ట్రీకి సంబంధించి చిన్న వ్యాపారులకి కూడా అక్కడ ఉపాధి అవకాశాలు లభిస్తాయనలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో రాష్ట్రానికి ఇంకొక పెద్ద భారీ పరిశ్రమ రావడం అనేది నిజంగానే సంతోషించేదగ్గ విషయం. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.